స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా బీజేపీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందా? గ్రామ పంచాయతీ నుంచి మండల, జిల్లా పరిషత్తుల వరకు గెలిచే అవకాశం ఉన్న ప్రతి స్థానంపైన కూడా కమలం పార్టీ ఫోకస్ పెట్టిందా? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉన్నా బలమున్న చోట మాత్రం పోటీకి వెనక్కి తగ్గకూడదని పార్టీ నాయకత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను అస్త్రంగా మార్చుకొని గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ వ్యూహం రచిస్తుందా? అసలు స్థానిక సమరంలో బీజేపీ ప్లాన్ ఏంటి? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే ఇప్పుడు కమలం పార్టీ దృష్టి రాష్ట్ర రాజకీయాల నుంచి క్రమంగా గ్రామస్థాయి రాజకీయాల వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏ గ్రామంలో పార్టీ కేడర్ ఉంది, ఎక్కడ నాయకత్వం బలంగా ఉంది, గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లెంత, కూటమి పార్టీల్లో ఎవరి ప్రభావం ఎంత వంటి అంశాలపై జిల్లాల వారీగా సమాచారం సేకరించే పనిలో పార్టీ నేతలున్నట్లు చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా బీజేపీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. గెలిచే అవకాశం ఉన్న స్థానాలను ముందుగానే గుర్తించి అక్కడ బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందట. గ్రామ పంచాయతీల నుంచి మండల, జిల్లా పరిషత్తుల వరకు ఎక్కడ అవకాశం కనిపిస్తే అక్కడ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి భాగస్వామిగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు అదే ప్రభావాన్ని స్థానిక రాజకీయాల్లోనూ చూపించాలని చూస్తోందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సైతం జరుగుతోంది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా ఏపీకి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని, రాష్ట్రంలో బీజేపీ పుంజుకునే విధంగా క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ పనితీరుని తెలియజేయాలని దిశానిర్దేశం చేశారట. ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్న నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. గ్రామాలకు రహదారులు, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర సహకారం, ఇలా కేంద్రం నుంచి వచ్చిన ప్రయోజనాలను ప్రతి గ్రామంలో వివరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారట. అంటే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్తో పాటు ఓటర్ల ముందుకు తీసుకెళ్లడమే బీజేపీ వ్యూహమని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలవరంతో పాటు పలు ప్రాజెక్టులకి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారట. వైజాగ్లో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మండల స్థాయి నాయకులు హాజరవడంతో ఈసారి బీజేపీ కార్యకర్తల ఆత్మగౌరవం తగ్గకుండా తగిన ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారట. అంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీకి ఇచ్చే శాతం మీద ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో బీజేపీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలను బీజేపీ కార్యకర్తలకు ఇచ్చేశారట. ప్రతి జిల్లాలో జిల్లా నాయకుల నుంచి బీజేపీ బలోపేతంపై రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారట. అయితే అసలు ప్రశ్న కూటమిలో సీట్ల పంపకాలపైనే. సార్వత్రిక ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదన్న భావనతో కమలం పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉంటున్నారట. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అయినప్పటికీ బీజేపీ నాయకులకి ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అంశాలను రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు నామినేటెడ్ పదవుల్లో సుమారు 5% మేరకే పదవులు దక్కాయన్న చర్చ జరుగుతోందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే తరహాలో సీట్ల సర్దుబాటు జరిగితే బీజేపీకి అసమ్మతి ఎదురయ్యే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోందట. అందుకే సార్వత్రిక ఎన్నికలలాగా కాకుండా గెలిచే సామర్థ్యం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తి లేదన్న సంకేతాలను బీజేపీ అధిష్టానం నుంచి హామీ ఇస్తోందట. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండడంతో స్థానిక స్థాయిలో సీట్ల సర్దుబాటు కీలకంగా మారనుంది. ఎవరికి కేడర్ బలంగా ఉంది, గత ఎన్నికల్లో ఎవరి ఓటు బ్యాంక్ ఎలా ఉంది, గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనే అంశాలపై కూటమిలో ఉండే ప్రతి పార్టీ దృష్టి సారించిందట. బీజేపీకి గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో సీట్లు ఇవ్వకపోతే మాత్రం రాజీకి సిద్ధంగా ఉండకూడదన్న అభిప్రాయాన్ని కమలం పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తోందట. మరి స్థానిక సమరంలో కూటమి సీట్ల సర్దుబాటు బీజేపీ ఆశిస్తోన్న స్థాయిలో జరుగుతుందా, లేదా బలమున్న స్థానాలను కమలం పార్టీ వదులుకుంటుందా, లేక స్థానికంగా తన సత్తా చూపించేందుకు గట్టిగానే బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి. ఇక కూటమి భాగస్వాముల మధ్య సీట్ల పంపకం ఎలా జరుగుతుందన్న దానిపైనే స్థానిక సమరంలో బీజేపీ అసలు బలం ఎంతో తేలనుంది.